ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉంది. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మనం అప్డేట్స్ తెలుసుకుందాం. అలాగే ఈ హైదరాబాద్లో చూద్దాం. హైదరాబాద్ నుంచి అయితే ప్రవీణ్ అలాగే నుమాన్ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్ అయితే వెదర్ రిపోర్ట్ అందిస్తారు. నుమాన్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి, సో వాతావరణం ఏ విధంగా ఉందనే దానికి సంబంధించి ఇస్తారు. అలాగే వైజాగ్ నుంచి నాయుడు ఉన్నారు ఏపీ నుంచి, అలాగే విజయవాడ నుంచి లీలా కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రేపు ఎల్లుండి కూడా ఏ విధంగా ఉండబోతోంది, వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్స్ జారీ చేసింది అనేది చెప్పడానికి ఈ నలుగురు మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నుమాన్ దగ్గరికి వెళ్దాం. నుమాన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? సో వాతావరణ శాఖ ఏమని చెప్తా ఉంది? సో ఈ 2 రోజులు అతి భారీ వర్షాలు అంటున్నారు. సో లోతట్టు ప్రాంతాలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? శ్రీనివాస్, ఏదైతే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ నగరం పూర్తిగా తడిసి ముద్దైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. దాదాపు నిన్న గంటన్నర పాటు దంచుకొట్టినటువంటి వర్షంతో ఇటు ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో ఇటు హుస్సేన్ సాగర్ పూర్తిగా నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ రోజు రేపు కూడా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచనలు ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ఎఫెక్ట్ తో సో ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. సో ఇదంతా అంటే రాష్ట్రం అంతా ఒకైతే హైదరాబాద్ ఇంకో లెక్క చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో పట్టుమని 10 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ కూడా హైదరాబాద్ నగర రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తాయి. ఎక్కడికక్కడ కూడా నగరం నీట మునిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే నిన్న రాత్రి గంటన్నర పాటు దంచికొట్టినటువంటి వర్షంతో ఇటు హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను. హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారి మనము చూద్దాము. ఏదైతే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పూర్తిగా నిండినటువంటి పరిస్థితి ఉంది. సో ఎగువ ప్రాంతాల నుంచి ముఖ్యంగా ఏదైతే ఇటు కంటోన్మెంట్ పికెట్ నుంచి కానివ్వండి, దాంతోపాటు ఇటు మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అయితే దాంతోపాటు ఇటు కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజుల రామాల, జీడిమెట్ల నుంచి వస్తున్నటువంటి వరదను ఇదంతా కూడా ఇటు హుస్సేన్ సాగర్ కి చేరుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు సాగర్ గరిష్ట నీటి మట్టం చూసుకుంటే 514.75 కాగా ప్రస్తుత నీటి మట్టం చూసుకుంటే 513.50 మీటర్లకు చేరింది. సో ఏదైతే ఇటు తూముల ద్వారా నీటిని అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతారు. సో హుస్సేన్ సాగర్ కు గేట్లు అంటూ ఏముండవు ప్రత్యేకంగా. సో ఏదైతే మనం చూస్తున్నాము స్క్రీన్ లో, సో ఆ తూముల ద్వారానే వాటర్ అంతా కూడా ఇరిగేషన్ హెచ్ఎండి అధికారులు దిగువ ప్రాంతాలకు పంపిస్తున్నారు. సో భారీ వర్షం కురిస్తే దాని లెవెల్ కూడా మరింత పెంచుతామని కూడా ఇరిగేషన్ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాలు ఏదైతే ఇటు హుస్సేన్ సాగర్ దిగువగా ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ కానివ్వండి, అశోక్ నగర్, జవహర్ నగర్, సో ఏదైతే రామ్ నగర్, సో ఈ మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతాలు దిగువన ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే ఎలక్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడొచ్చు, హుస్సేన్ సాగర్ అయితే పూర్తిగా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకుంది. వాటర్ అంతా కూడా నిండుకుండలా మారినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. హుస్సేన్ సాగర్ అంతా కూడా జలకలను సంతరించుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. సో తూముల ద్వారా ప్రస్తుతం ఈ వాటర్ అంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. సో ఏదైతే నిన్న కురిసినటువంటి భారీ వర్షం, సో ఉదయం నుంచి కూడా ఎగువ ప్రాంతాలు ఇటు పటాన్ చెరువు కానివ్వండి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లిలో కురిసినటువంటి కొంత వర్షం నేపథ్యంలో సో దిగువ హుస్సేన్ సాగర్కి అయితే వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్ తో పాటు సరూర్ నగర్ ట్యాంక్ బండ్ ఏదైతుందో సరూర్ నగర్ చెరువుకు కూడా పెద్ద ఎత్తున కూడా వరద పోటెత్తడంతో ఇటు సరూర్ నగర్ లో కూడా హెవీగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సరూర్ నగర్ చెరువు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇరిగేషన్, హెచ్ఎండి అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు కూడా హుస్సేన్ సాగర్ పరిస్థితిని ఇటు అధికార యంత్రాంగం కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రతి 1 అవర్కి ఒకసారి అధికారులు ఏదైతే వచ్చి ఇక్కడ రీడింగ్స్ కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనము చూస్తున్నాము. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఏదైతే హుస్సేన్ సాగర్ సంబంధించి 514.75 మీటర్లు ఉండగా ప్రస్తుతం మాత్రం 513.50 మీటర్లకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరానికి అయితే రెయిన్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, సో ముఖ్యంగా ఏదైతే హుస్సేన్ సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుతున్నటువంటి నేపథ్యంలో హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి కాలనీల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.